ఇదేంటి శ్యామ టీ తీసుకెళ్తుందేంటి? థ్యాంక్ యూ. అయ్యయ్యో సారీ కృష్ణ తులసి. పర్లేదులేండి మేడం. ఒరే లింగన్, వచ్చి క్లీన్ చెయ్యి. సారీ మేడం, బైక్ మీద నుంచి నేను పడింగు కదా, తొడవలేను. పర్లేదు మేడం, నేను తుడుస్తాను. గుడ్, వెరీ గుడ్. తుడు. థ్యాంక్ యూ. ఏంటి కృష్ణ తులసి ఇది? స్టాఫ్ అందరికీ టీ అందించే ప్యూన్కి నువ్వు టీ అందించడం ఏమిటి? చేతిలో ఆ కప్స్ ఏమిటి? బయటికెళ్ళి టీ తీసుకొచ్చావా? చెప్పు, బయటికెళ్ళి టీ తీసుకొచ్చావా? అవును సార్. ఆఫీసులో టీ మిషన్ ఉంది కదా, బయటకెళ్ళి తీసుకురావడం ఏమిటి? సార్ అది 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 పని చేయడం లేదు సార్. పని చేయకపోతే ప్యూన్ని పంపించి టీ తెప్పించాలి. ఈ అమ్మాయిని పంపిస్తారా? సార్ సార్ అంటే అది వాళ్ళు పంపించలేదు సార్, నేనే వెళ్ళాను. నేను ఉద్యోగంలో చేరినందుకు వీళ్ళకి టీ పార్టీ ఇవ్వాలనుకున్నాను. పార్టీ నేనిస్తూ ఇతని చేత టీ తెప్పించడం ఎందుకని
నేనే స్వయంగా తీసుకొద్దామని వెళ్ళాను సార్. పార్టీ నేనిస్తున్నప్పుడు టీ నేను తెచ్చిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది సార్. అందుకని తెచ్చాను. దయచేసి వాళ్ళనేమనొద్దు సార్. ఓకే ఓకే. సార్ మీరు కూడా టీ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, బాగానే మేనేజ్ చేసింది. తను ఈ రేంజ్ లో మేనేజ్ చేస్తుంటే మనం ఒక రేంజ్ లో తనతో ఆడుకోవచ్చు. చైర్మన్ గారి చేత తిట్లు పడకుండా కృష్ణ తులసి వీళ్ళని కాపాడితే వీళ్ళేమో పాపం తనని నేర్పించాలని చూస్తున్నారు. ఏం మనుషులో ఏంటో. మోదుగు పూలు పూసెను యమ్మ, హేమంత నవ్వులు చూడరు యమ్మ. పాల్గొన మాసపు పర్వదినమే హోలీ పండుగ. ప్రకృతి అందాలు అందును యమ్మ, ఇంపుగా బంధాలు అల్లును యమ్మ. ఆనంద లోకాలు చూపునట్టిదే హోలీ పండుగ. మోదుగు పూలు పూసెను యమ్మ, హేమంత నవ్వులు చూడరు యమ్మ. పాల్గొన మాసపు పర్వదినమే హోలీ పండుగ. ప్రకృతి అందాలు అందును యమ్మ, ఇంపుగా బంధాలు అల్లును యమ్మ. ఆనంద లోకాలు చూపునట్టిదే హోలీ పండుగ. హోలీ రే హోలీ రే హోలీ రే హోలీ రే. నుదుటన తిలకము ఎరుపు వర్ణమే, వెన్న ముద్దలు తెలుపేలే. పీతాంబరాలు పసుపు వర్ణమే, నీలి వర్ణము నీవేలే. ఆ ఏడు రంగులు కృష్ణలీలలో, ఏడేడు లోకాలు విష్ణు మాయలు. ఆ ఏడు రంగులు కృష్ణలీలలో, ఏడేడు లోకాలు విష్ణు మాయలు. భక్తుల పాలిట అండగా ముక్తిని పంచే పండుగ. హోలీ రే హోలీ రే హోలీ రే హోలీ రే. మోదుగు పూలు పూసెను యమ్మ, హేమంత నవ్వులు చూడరు యమ్మ. పాల్గొన మాసపు పర్వదినమే హోలీ పండుగ. ప్రకృతి అందాలు అందును యమ్మ, ఇంపుగా బంధాలు అల్లును యమ్మ. ఆనంద లోకాలు చూపునట్టిదే హోలీ పండుగ. మోదుగు పూలు పూసెను యమ్మ, హేమంత నవ్వులు చూడరు యమ్మ. పాల్గొన మాసపు పర్వదినమే హోలీ పండుగ. ప్రకృతి అందాలు అందును యమ్మ, ఇంపుగా బంధాలు అల్లును యమ్మ. ఆనంద లోకాలు చూపునట్టిదే హోలీ పండుగ. హోలీ రే హోలీ రే హోలీ రే హోలీ రే. హాయ్ అఖిల్. హాయ్ అఖిల్. హాయ్ రా. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఏం లేదురా, ఊరికే ఊరికే. ఊరికే ఎక్కడెందుకుంటావురా? అవును, ఊరికే ఎందుకుంటాను? కార్ ట్రబుల్ ఇచ్చింది కాబట్టి ఉన్నాను రా. అవునా? అవునరా,
నాకు కార్ మెకానిజం కొంచెం తెలుసు, నేను చూస్తాను. నువ్వు బ్యానెట్ ఓపెన్ చేయి. రేయ్ నీకెందుకు శ్రమ? మెకానిక్ ఫోన్ చేశాను, పక్కనే ఉన్నాడు. 2 minutesలో వచ్చేస్తాడు. అవునా? అవునరా, 2 minutesలో వచ్చేస్తాడు. ఆ, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? బ్లూ ఎఫ్ఎం స్టేషన్కి వచ్చాను రా. బ్లూ ఎఫ్ఎం కా? అయ్యో, లోపల శ్యామ ఉంది. వీడు శ్యామని చూస్తే. అవునరా, బ్లూ ఎఫ్ఎంకే వచ్చాను. బ్లూ ఎఫ్ఎంకి కృష్ణ తులసి అని కొత్త సింగర్ వచ్చిందంట. చాలా బాగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నువ్వు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నావా అమ్మా? అవును సార్, మా నాన్నగారు నాదస్వర విద్వాంసులు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతం వింటూ సంగీతం నేర్చుకుంటూ పెరిగాను. అందుకే అంత అద్భుతంగా పాడగలిగావు. ఆ హోలీ పాట సాహిత్యం కూడా చాలా బాగుందమ్మా. ఎవరు రాశారు ఆ పాట? అది చాలా బాగా పాడుతుందా కృష్ణ తులసి? మాకొక ఆల్బమ్ పాడుతుందేమో అడుగుదామని ఆ కృష్ణ తులసిని కలవడానికి వచ్చాను రా. అమ్మో, కృష్ణ తులసి శ్యామ ఒక్కరే అన్న విషయం వీడికి తెలిస్తే కొంప మునిగిపోతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ కొత్త సింగర్ పేరు కృష్ణ తులసి అన్నావు కదా? అవును. ఆ కృష్ణ తులసి ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్లో లేదు. కృష్ణ తులసి లేదా? ఆ విషయం నీకెలా తెలుసు? ఎలా తెలుసంటే, ఇంతకు ముందే వాళ్ళ హస్బెండ్ ఆవిడ కలిసి కారులో అటు వెళ్ళారు. ఆ కృష్ణ తులసి నీకు తెలుసా? తెలీదురా. మరి ఆవిడెవరో తెలియకుండానే కారులో వెళ్ళింది కృష్ణ తులసి అని నీకెలా తెలుసు? అదేరా, మెడలో ట్యాగులు ఉంటాయి కదా, దాంట్లో కృష్ణ తులసి అన్న పేరు క్లియర్ గా కనబడింది. నా పక్క నుంచి వెళ్ళారా. అవునా? సర్లే, ఆ కృష్ణ తులసి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోయి నీ పనులు నువ్వు చూసుకో. పర్లేదులేరా, మెకానిక్ వచ్చే వరకు నీ కంపెనీ ఇస్తాను. నాకున్న కంపెనీలు ఫ్యాక్టరీలు చాలరా బాబు, ఇంకా కొత్త కంపెనీ ఎందుకు నాకు? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇంత పొద్దున్నే నాకేం పనులుంటాయరా? అంటే నీ ఫియాన్సీతో మాట్లాడడం లాంటి పనులుంటాయి కదా. కరెక్టే రోయ్, భలే గుర్తు చేసావు. ఓకే, బాయ్. బాయ్ బాయ్ బాయ్. హలో. యా 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 షూర్. ఓకే, బాయ్. అమ్మయ్యా, గండం గడిచింది. తెలీదా ఎవరు రాశారు? ఎవరు రాశారో కూడా తెలియకుండా పాట నేర్చుకోవడం ఏంటి కృష్ణ తులసి? తెలుసుకోవాలి కదా. ఏ పాటైనా నేర్చుకునే ముందు అది ఎవరు రాశారో తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోవడం అనేది ఆ పాటల రచయితకి మనం ఇచ్చే కనీస గౌరవం. తెలుసు సార్, ఆ పాట రాసిందెవరో నాకు తెలుసు. ఎవరు రాశారమ్మా? ఆ, అది చెప్పమ్మా. నేనే రా
నాకు తెలిసి ఈ కృష్ణ తులసి వల్ల మన మార్నింగ్ బ్యాండ్ తొందరలోనే ఓ రేంజ్కి వెళ్ళిపోతుందయ్యా. అవును సార్. ఆ కృష్ణ తులసి చైర్మన్ గారిని బాగా ఇంప్రెస్ చేసింది. అవును, వీలైనంత తొందరలో మనం కృష్ణ తులసికి ఉద్వాసన చెప్పాలి. అవును, వీలైనంత తొందరలో ఆ కృష్ణ తులసిని తప్పించి ఆ ప్లేస్లోకి మన గీతికని తీసుకురావాలి. తీసుకొద్దాం. హలో అనంతం, చెప్పరా ఆనందం. బిజీగా ఉన్నావరా? పర్లేదులేరా, చెప్పు. ఏ లేదురా, ఇవాళ హోళీ కదా, సరదాగా నువ్వు మా ఇంటికి రాకూడదు? రావచ్చు, కాకపోతే కాకపోతే అని నానుస్తావేంట్రా? మీ ఫ్యామిలీ మొత్తం యేసులోనే ఉంది కదా. 1 గంట రామలింగంలాగా నువ్వు ఒక్కడవే మీ ఇంట్లో ఉంటున్నావు కదా, మా ఇంటికి రావడానికి ఏంటంట? ఏం లేదురా, నేను ఇక్కడ కొంతమంది కృష్ణ భక్తులతో కలిసి ఉంటున్నాను. వాళ్ళను వదిలేసి రావటం బాగోదని. వాళ్ళను కూడా తీసుకురారా మా ఇంటికి. ఎవరొద్దన్నారు? హోళీ పండుగ నాడు కృష్ణ భక్తులు మా ఇంటికి వస్తే మాకు సంతోషమే కదా. సరేరా, ఓకే, అయితే అందరం వచ్చేస్తాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. ఏంటి శ్యామ ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను అఖిల్ బాబు? పాట పాడొస్తున్నాను, అంతే కదా. పాట పాడడానికి ముందు ఏం చేసావు? టీ స్టాల్ నుంచి టీ పోయించుకుని వెళ్ళావా? నువ్విక్కడికి ఎందుకు వస్తున్నావు? పాటలు పాడడానికా, టీలు అందించడానికా? టీ తీసుకువెళ్ళడం అఖిల్ బాబు చూసినట్టున్నారే. ఆనంద్ గజపతి వర్మ గారి కోడలు అలా టీలు అందిస్తుందా? అఖిల్ కృష్ణ భార్య అలా టీలు అందిస్తుందా? అసలు కృష్ణ తులసి అంటే బ్లూ ఎఫ్ఎం లో సింగరా, టీలు అందించే ప్యూనా? సమాధానం చెప్పు. కృష్ణ తులసి అంటే సింగరా, ప్యూనా? అఖిల్ బాబు, మీరలా కోపం తెచ్చుకోవడంలో అర్థం ఉంది, కానీ అక్కడ ఏం జరిగిందో మీకు తెలీదు. దయచేసి నేను చెప్పేది వినండి. ఏం జరిగింది? ఏం జరిగింది అక్కడ? కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినందుకు స్టాఫ్ అంతా టీ పార్టీ ఇవ్వమన్నారు. టీ పార్టీ ఇవ్వమంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి టీ కొనుక్కొని వెళ్ళాలా? అది కాదు అఖిల్ బాబు, ఆఫీస్లో ఉన్న టీ మిషన్ చెడిపోయింది. ప్యూనేమో మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. టీ తీసుకురావడానికి ఎవరూ లేరు. నేను పార్టీ ఇస్తున్నప్పుడు స్టాఫ్లో ఇంకెవరినైనా టీ తీసుకురమ్మడం బాగోదు కదా. అందుకే నేనే వెళ్ళి టీ కొనుక్కొచ్చాను. అది చూసి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అవునా? అదా జరిగింది? అవును అఖిల్ బాబు. వాళ్ళు నీ చేత టీ తెప్పించారేమోనని నా కోపం వచ్చింది. అలా ఎందుకు తెప్పిస్తారు అఖిల్ బాబు? మా స్టాఫ్ చాలా మంచి వాళ్ళు తెలుసా. పార్టీ అంటే స్టార్ హోటల్ కి తీసుకెళ్ళి పార్టీ ఇచ్చేంత రేంజ్ కాదు కదా నీది. జస్ట్ టీ పార్టీనే కదా, టీ ఇస్తే సరిపోతుంది. సింగర్ గా వాళ్ళు నన్ను ఎంత ప్రోత్సహిస్తారో తెలుసా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చెమ్మగలరా? తను డెఫినెట్ గా చిమ్మగలదు సార్. ఇందాక నేను పాడిన పాట విని వాళ్ళు నన్ను చాలా మెచ్చుకున్నారు తెలుసా. మా చైర్మన్ గారికి అయితే ఆ పాట చాలా బాగా నచ్చింది.
అవును అఖిల్ బాబు, ఆ పాట మీరు విన్నారా? నువ్వు టీ తీసుకెళ్లడం చూసిన కోపంలో పాట వినడం మొదలు పెట్టాను. పాట కొంచెం వినగానే ఆ కోపం ఎగిరిపోయి పాటలో లీనమైపోయాను. మళ్ళీ ఇప్పుడు నిన్ను చూసే వరకు నాకు ఈ టీ విషయమే గుర్తులేదు. అంతలా మెస్మరైజ్ చేసింది ఈ కృష్ణ తులసి పాట.